అది అర్ధరాత్రి 12 గంటల సమయం. కిరణ్ చాలా భయపడుతూ తన స్నేహితుడైన విమల్ ఇంటికి వచ్చి తలుపు తడుతూ ఉంటాడు. రే రే విమల్, తలుపు తీరా, త్వరగా తలుపు తీరా, అది నన్ను చంపేస్తోంది, తలుపు తీరా అంటూ కేకలు వేస్తూ ఉంటాడు. లోపల ఉన్న తన స్నేహితుడు కంగారుగా వచ్చి తలుపు తీస్తాడు. ఇంతలో విమల్ ఇలా అంటాడు. ఏమైంది కిరణ్, ఇంత అర్ధరాత్రి వేళ వచ్చావు? ఎందుకంత కంగారు పడుతున్నావు? అప్పుడు విమల్ మాట్లాడుతూ ఉండగానే సెల్ ఫోన్ ఆకారంలో ఉన్న ఒక దెయ్యం అక్కడికి వస్తోంది. దాన్ని చూసి వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. అప్పుడు ఆ దెయ్యం ఆ ఇద్దరిని పట్టుకుంటుంది. అంటూ పెద్దగా నవ్వుతూ ఆ సెల్ ఫోన్ లోపలికి వాళ్ళిద్దరినీ పంపించేస్తోంది. అతను పెద్దగా వద్దు వద్దు అని అరుస్తూ ఒక్కసారిగా నిద్ర నుంచి మేల్కొంటాడు. అప్పుడు కిరణ్ పక్కనే ఉన్న స్నేహితుడు వెంకట్ ఇలా అంటాడు. ఏమైందిరా కిరణ్, ఎందుకు అంత పెద్దగా అరిచావు? ఏం లేదురా, నాకు ఒక ఫోన్ దొరికింది, దానిలో సిమ్ కూడా లేదు. దాన్ని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నాకేదో ఒక పీడకలు వస్తూనే ఉందిరా అంటూ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అప్పుడు వెంకట్ ఇలా అంటాడు. అది సరే కానీ నీకు స్నేహితుల్లో విమల్ అని నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు కదా, ఇంతకీ ఈ విమల్ ఎవర్రా? ఏమోరా, నాకు తెలిసినంత వరకు నేను కల్లో చూసిన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. పైగా నాకు రోజు కల్లోకి వస్తుంది ఒక ఆడదెయ్యం. ఎందుకన్నా మంచిది ఆ ఫోన్ని బయటపడేయాలి అని అనుకొని ఆ ఫోన్ కోసం వెతుకుతాడు. ఆ ఫోన్ ఎక్కడా కనపడదు. ఇక అతను కంగారుగా అటూ ఇటూ చూస్తాడు. ఇంతలో తన మంచం కింద ఆ ఫోన్ కనపడుతుంది. దాన్ని తీసుకుని బయటకు వెళ్లి విసిరికొడదామనుకుంటాడు. ఇంతలో తన స్నేహితుడు ఇలా అంటాడు. అరే, దీన్ని పడేయడం ఎందుకురా, ఎవరికైనా దీన్ని ఇస్తే నీకెంత కొంత డబ్బొస్తుంది కదా అని చెప్తాడు. అందుకతను ఎస్ నిజమేరా, చాలా మంచి ఐడియా ఇచ్చావు, ఇప్పుడే నేను ఓఎల్ఎక్స్లో పెడతాను అని చెప్పి ఆ ఫోన్ యొక్క ఫొటోస్ని ఓఎల్ఎక్స్లో అప్లోడ్ చేస్తాడు. ఇక ఆ రోజు ఉదయం 10 గంటలకి అతనికి ఒక ఫోన్ కాల్ వస్తోంది. కాల్లో ఒక అతను మాట్లాడతాడు. సార్, నా పేరు విమల్, మీరు ఓఎల్ఎక్స్లో ఫోన్ గురించి డీటెయిల్స్ పెట్టారు కదా, అందుకే ఫోన్ చేస్తున్నాను. దాన్ని మీరు ఎంతకు అమ్ముతారు? అవును చెప్పండి, దాన్ని నేను 15,000కి ఇచ్చేస్తాను. సరే అండి, మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వచ్చి దాన్ని తీసుకుంటాను అని విమల్ అంటాడు. ఇక ఆ తర్వాత కిరణ్ అతనికి అడ్రస్ చెప్తాడు. ఆ తర్వాత విమల్ అతని దగ్గరికి వెళ్తాడు. అతనికి డబ్బులు ఇస్తాడు. విమల్కి అతను ఫోన్ ఇచ్చేస్తాడు. ఆ తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత కిరణ్ తన మనసులో ఇలా అనుకుంటాడు. అతని పేరు విమల్, అతన్ని నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడు అతనికి కలలో జరిగిన విషయం మొత్తం గుర్తొస్తోంది. ఇక అప్పుడే అతను ఆశ్చర్యంగా ఇలా అనుకుంటాడు. అరే, కలలో నేను చూసిన వ్యక్తి నా కళ్ళ ముందుకు రావటం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ రోజు అతని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంతలో తలుపు కొట్టే శబ్దం వినిపిస్తోంది. తలుపు తీయండి, దయచేసి తలుపు తీయండి, తలుపు తీయండి అని కేకలు వినపడతాయి కిరణ్కి. ఇక కిరణ్ వెంటనే వెళ్లి తలుపు తీస్తాడు. ఎదురుగా విమల్ కనపడతాడు. విమల్ చాలా కంగారుగా ఉంటాడు. సార్ మీరిచ్చిన ఫోన్ ఒక దెయ్యంలాగా మారి నన్ను హింస పెడుతుంది సార్, మీరే దెయ్యం వద్ద నుంచి నన్ను కాపాడాలి. ఆ మాట విన్న కిరణ్, ముందు మీరు భయపడకండి, లోపలికి రండి ముందు అని ఇద్దరూ లోపలికి వెళ్లి తలుపు వేసుకుంటారు. ఇక అప్పుడు ఆ దెయ్యం ఫోన్ అక్కడికి వస్తుంది. రేయ్, తలుపు తీయండి, మీ ఇద్దరు నాకు కావాలి, మీ ఇద్దరిలో ఎవరిని నేను వదలను అంటూ పెద్ద పెద్దగా కేకలు వేస్తోంది. ఇక లోపల ఉన్న వాళ్ళు ఇద్దరూ చాలా భయపడుతూ ఉంటారు. ఇక కొంత సమయం తర్వాత ఆ దెయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇక గది లోపల ఉన్న వాళ్ళిద్దరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. అసలేంటిది, నాకేం అర్థం కావటం లేదు అంటూ కిరణ్ అతనికి వచ్చిన కల గురించి చెప్తాడు. దాన్ని విన్న విమల ఆశ్చర్యపోతాడు. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుందో మనం తెలుసుకోవాలి, వెంటనే మనం ఒక స్వామీజీ దగ్గరికి వెళ్దాం అని వాళ్ళిద్దరూ అనుకుంటారు. ఇక ఆ మరుసటి రోజే అనుకున్న విధంగా ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారు. అక్కడ స్వామీజీకి జరిగిన విషయం మొత్తం చెప్తారు. అప్పుడు స్వామీజీ, కంగారు పడకండి, అసలు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను వినండి. కిరణ్, విమల్, సౌమ్య మీరు ముగ్గురు స్నేహితులు. మీరిద్దరూ సౌమ్యని ప్రేమించారు. ఒకరోజు కిరణ్ సౌమ్య దగ్గరికి వెళ్తాడు. సౌమ్య, నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఆ విషయం చెప్పడానికి నాకు ఇన్ని రోజులు పట్టింది. కానీ కిరణ్, నేనెప్పుడు నిన్ను ఆ ఉద్దేశంలో చూడలేదు. మనం ఎప్పటికీ మంచి ఫ్రెండ్స్ లాగే ఉంటాం, అంతకు మించి నా నుంచి ఎటువంటిది ఆశించొద్దు.
అయ్యో సౌమ్య, బాగా ఆలోచించుకో. నువ్వు లేకుండా నేను బతకలేను. ఇప్పుడు చెప్పకపోయినా పర్లేదు, కొన్ని రోజులు టైం తీసుకుని చెప్పు సరే అయితే నాకు కొంచెం ఆలోచించుకోవడానికి కొన్ని రోజులు టైం ఇవ్వు. అని చెప్పి అక్కడి నుంచి సౌమ్య వెళ్ళిపోయింది. ఇక ఆ మరుసటి రోజు విమల్ సౌమ్యతో అతని ప్రేమ విషయం చెప్పాడు. అందుకు సౌమ్య, అయ్యో మీ ఇద్దరికి ఏమైంది? నిన్న కిరణ్ నాకు ప్రపోజ్ చేశాడు, ఈరోజు నువ్వు. నాకు మీరు వద్దు, మీ ఫ్రెండ్షిప్ వద్దు. అని అక్కడి నుంచి సౌమ్య వెళ్ళిపోయింది. ఆ తర్వాత చాలా రోజులు గడిచాయి. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకోవడం మానేశారు. ఒకరోజు రాత్రి సమయంలో సౌమ్య ఒంటరిగా నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడు కిరణ్, విమల్ ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్తారు. లోపల సౌమ్య తన భర్త అయిన శేఖర్తో మాట్లాడుతూ ఉంటుంది. శేఖర్, ఎంతకాలమని మన పెళ్లి విషయం దాచాలి? నాకు పెళ్లి కాలేదనుకొని నా స్నేహితులిద్దరూ నన్ను ప్రేమిస్తున్నానని వెంట పడుతున్నారు. అందుకే నేను వాళ్ళతో మాట్లాడడం మానేశాను. ఇంకొక 2 రోజులు ఓపిక పట్టు సౌమ్య. నాకు ఉద్యోగం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయిపోతుంది. వెంటనే మన ఇంట్లో నిజం చెప్పేసి వాళ్ళందరినీ ఒప్పించి పెళ్లి చేసుకుందాం. ఇక ఆ తర్వాత మన ఇద్దరం అనుకున్నట్టుగానే అమెరికా వెళ్ళిపోదాం అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే కిరణ్ ఒకవైపు నుంచి, విమల్ ఒకవైపు నుంచి వాటిని వింటారు. విని చాలా బాధపడతారు. ఇక అప్పుడే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఏ కిరణ్, సౌమ్య వాణ్ణి పెళ్లి చేసుకుంది, కానీ ఈ విషయం ఎవరికీ తెలీదు. మనం ఎప్పటి నుంచో స్నేహితులనరా. సౌమ్య దక్కితే మనిద్దరిలో ఎవరికో ఒకరికి మాత్రమే దక్కాలి. మూడో వాడు రావడం నాకు అసలు ఇష్టం లేదు. నేను కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడేం చేద్దాం? వాడిని చంపేద్దాం. కానీ మనం చంపినట్టు తెలియకూడదు. వాడు లేకపోతే మిగిలిన ఇద్దరిలో సౌమ్య ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది కదా. అలా అయినా సరే మనకి ఇష్టమే కదా. ఇక అందుకు వాళ్ళిద్దరూ సరే అంటారు. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు శేఖర్ తన ఇంట్లో ఉండగా సౌమ్య అక్కడికి వస్తుంది. తలుపు కొడుతూ ఉంటుంది. ఇక చాలాసేపటికి తలుపు తీయకపోవడంతో ఆమె కిటికీలో నుంచి తొంగి చూస్తోంది. ఇంటి లోపల కిరణ్ అలాగే విమల్ అతన్ని చంపి ఒక గోతాన్లో కట్టిపెట్టడం చూసి ఆశ్చర్యపోతుంది. ఇక అదంతా తన ఫోన్లో రికార్డ్ చేసింది. అప్పుడే కిరణ్ ఆమెను గమనిస్తాడు. ఇక దాన్ని గమనించిన సౌమ్య అక్కడి నుంచి పరుగులు తీస్తోంది. రే విమల్, సౌమ్య ఇదంతా చూసి తన ఫోన్లో రికార్డ్ చేసింది. మనం దాన్ని పట్టుకోకపోతే పోలీసులకి ఆ వీడియో చూపిస్తోంది. ఇక మనం జీవితకాలం అంతా జైల్లో ఉండాలి. ముందు పట్టుకుందాం పదా. మరి ఈ శవాన్ని ఏం చేయాలి? ముందు ఈ శవాన్ని మన కార్ డిక్కీలో వేసాయి. వాళ్ళిద్దరూ అలా అనుకొని ఆ శవాన్ని డిక్కీలో వేస్తారు. కిరణ్ తన కారుని తీసుకుని ఆమె వెంట పడతాడు. విమల్ తన బైక్ మీద ఆమె వెంట పడతాడు. ఇంతలో తన కారుని స్పీడ్గా తీసుకుని సౌమ్యని గుద్దటంతో ఆమె ఫోన్ కింద పడిపోతుంది. ఆమె పక్కనే ఉన్న లోయలో పడి చనిపోతోంది. ఇక అప్పుడు కిరణ్ వెంటనే ఆ ఫోన్ తీసుకుని వీడియో డిలీట్ చేస్తాడు. ఆ ఫోన్ని తన జేబులో పెట్టుకుని తన కార్ని తీసుకుని చాలా వేగంగా వెళ్తూ ఉంటాడు. ఇంతలో విమల్ చాలా వేగంగా తన బైక్ మీద వస్తూ ఉండగా ఇద్దరు ఒకరినొకరు ఢీకొంటారు. గాయాలప్పుడు ఇద్దరు తలకి గాయం కావడంతో ఇద్దరు గతాన్ని మర్చిపోయారు అని స్వామీజీ జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అందుకు కిరణ్ ఇలా అంటాడు. ఓహో, ఇదంతా తెలియక ఈ ఫోన్ నాకు దొరికిందనుకుంటున్నానన్నమాట. అప్పటి నుంచి ఆమె ఆత్మ ఈ ఫోన్లో ప్రవేశించి మిమ్మల్ని చంపాలనుకుంటుంది. అందుకు వాళ్ళిద్దరూ స్వామీజీకి నమస్కారం చేస్తారు. అయితే స్వామి, మీరే మమ్మల్ని ఆ దెయ్యం చేతి నుంచి కాపాడాలి. మీరా దెయ్యం చేతిలో నుంచి తప్పించుకున్నా మరొకరి చేతి నుంచి మీరు తప్పించుకోలేరు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. ఆ మరొకరెవరు స్వామి? ఇక అప్పుడు స్వామీజీ పెద్దగా నవ్వుతాడు. అదిగో అక్కడ చూడండి అని స్వామీజీ చూపిస్తాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా స్వామీజీ చూపించిన వైపు చూస్తారు. కానీ అక్కడ ఏమీ ఉండదు. తిరిగి స్వామీజీ వైపు చూడగానే అక్కడ స్వామీజీ కనపడడు. అక్కడి నుంచి స్వామీజీ మాయమైపోతాడు. అందుకు వాళ్ళు స్వామీజీ ఎక్కడికి వెళ్ళాడా అని కంగారు పడుతూ ఉంటారు. ఒక్కసారిగా వాళ్ళ ముందు స్వామీజీ ప్రత్యక్షమవుతాడు. అంటూ గట్టిగా నవ్వుతూ ఆ స్వామీజీ దెయ్యంగా మారిపోతాడు. ఇక దాన్ని చూసిన వాళ్ళిద్దరూ భయపడతారు. ఎవరు నువ్వు? స్వామీజీ కాదా? నేను శేఖర్నిరా. ఎన్ని రోజులకి మిమ్మల్ని చంపే అవకాశం వచ్చింది అంటూ ఉండగానే అక్కడికి సెల్ ఫోన్ దెయ్యం కూడా వచ్చేస్తోంది. ఇక దాన్ని చూసిన వాళ్ళిద్దరూ అక్కడి నుంచి పరుగులు తీస్తూ ఉంటారు. సెల్ ఫోన్ దెయ్యం కిరణ్ని పట్టుకుంటుంది. ఇంకా తప్పించుకోవడం అసాధ్యం అంటూ అతన్ని అమాంతం చంపేస్తోంది.
ఇక శేఖర్ దెయ్యం విమల్ని పట్టుకొని అతన్ని కూడా చంపేస్తాడు. ఇక ఆ విధంగా ఆ 2 దెయ్యాలు వాళ్ళిద్దరిని చంపేస్తాయి. ప్రాణానికి ప్రాణం సులభంగా తీయగలిగాం. అవును, ఇక మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంటూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి మాయమైపోతారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హారర్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.